రైట్ సార్. శ్రీరామచంద్రమూర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో మొత్తంగా స్టాక్ మార్కెట్లు అయితే పతనమవుతున్న పరిస్థితి. సో ఏ విధమైన సలహాలు ఇస్తారు? దీని అంతటికన్నా ముందు చమురు ధరలు పెరగబోతున్నాయి, మొత్తంగా చమురు సంక్షోభం అనేది ఏర్పడుతుంది అనేది ప్రపంచం మొత్తం చూస్తున్న పరిస్థితి. సో ప్రపంచం మొత్తాన్ని పక్కన పెట్టి కాసేపు భారత్ గురించే మాట్లాడుకుంటే, భారత్లో రోజుకు సుమారు 5.5 మిలియన్ బ్యాలర్లు ఆయిల్ని వాడుతూ ఉన్నారు. ఒక్క బ్రెంట్ క్రూడ్ ధర $1 పెరిగితే భారత ప్రభుత్వం మీద 13,000 కోట్ల భారం పడబోతుంది. అంటే ప్రభుత్వం మీద భారం పడితే సామాన్యుల జీవితాలు ఏ విధంగా ప్రభావితం అవుతాయో మనకు తెలియదు కాదు. సో ఎలా చూస్తున్నారు అంటే మనకి ఏంటంటే భారత్ కి ఒరిజినల్ గా ఏంటంటే మనం ఒక సేవింగ్ కంట్రీ. సో మన దగ్గర వనరులు లేవని మనకు తెలుసు కాబట్టి మనం ముందు జాగ్రత్తగా కొంత అడ్వాన్స్ గా థింక్ చేసి జాగ్రత్తగా ఉంటాం. మొన్న ఇజ్రాయెల్ మన ప్రధాని ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఆయనకి సిగ్నల్స్ వచ్చే ఉంటాయి ఏం జరుగుతుంది ఏంటి అని. కాబట్టి ఆయన అనౌన్స్మెంట్ ఏంటంటే అట్లీస్ట్ 30 days వరకు మనకి 50 days వరకు మనకు ప్రాబ్లం లేదు. 30 అంటున్నారు, ఓకే 50 అయితే చెప్తున్నారు. సో 30 days తీసుకున్న ఒకవేళ 30 days లో మనకి ఏదో ఒకటి అయితే కొలిక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే ఆర్మూర్ జెల్స్ అంది కూడా ఎక్కువ ఆపడానికి లేదు ఇరాన్ ని. ఇరాన్ ఏం చేస్తుందంటే ఇంకా కయ్యానికి కాలు తగ్గితే ఇంకా నాశనం అయిపోతుంది. ఎందుకంటే అమెరికాకి ఇరాన్ ఓపెన్ అయిపోయింది. వాళ్ళ యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అన్ని కూడా గుట్టంతా ఇప్పటిదాకా ఒక గుట్టుగా ఉన్నాయి అన్ని ఎక్స్పోజ్ అయిపోయినాయి. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఫుల్ ఇంకా వాళ్ళు సరెండర్ అవ్వకుండా ఇంకా అటాక్ చేస్తానంటే మాత్రం ఇరాన్ ఇంకా నష్టపోతుంది. ఎందుకంటే బాగా కోల్పోయింది ఇరాన్. కాకపోతే ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా సరెండర్ అవ్వకుండా కొంత ఒక 2 రోజులు 3 రోజులు యుద్ధం చేసి ఒక అగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఏదైతే అనుకున్నారో అది జరిగింది. వాళ్ళిద్దరికి అది ఇండియాకి కూడా చాలా బెనిఫిట్. ఎందుకంటే టెర్రరిజం ఇరాన్ 80% 70% ఫండింగ్ అంతా ఇరాన్ నుంచి వస్తుంది. కాబట్టి అది ఇరాన్ ప్రజలు కూడా ఇరాన్ యొక్క గవర్నమెంట్ మారాలనుకుంటున్నారు. కాబట్టి ఆశయం ఏదైనా కానీ ఇప్పుడు అమెరికా వాళ్ళకి ఇరాన్ గురించి కాదు కానీ ఆయిల్ మీద కంట్రోల్ కావాలి. సో ఏదైనా కానీ స్వకార్యం కూడా ఇరాన్ ప్రజలకి. స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఏం చెప్తారు? ఇటువంటి టైంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో మొత్తంగా డౌన్ అవుతున్న పరిస్థితి. సో మదుపర్లకు సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మదుపర్లు అందరూ కూడా టెన్షన్ పడి అనవసరంగా అమ్మేసేసి పొజిషన్స్ అన్ని స్క్వేర్ అప్ చేసుకొని ఇదవ్వకండి, ఎమోషనల్ గా అవ్వకూడదు. మీ ఓన్ అమౌంట్ ఉన్నప్పుడు హ్యాపీగా ఓకే మంచి కంపెనీస్. ఇండియాకి అయితే వచ్చిన నష్టమే లేదు, యుద్ధం వల్ల ఇండియా పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి మనకి డైరెక్ట్ ఇంపాక్ట్ ఏమీ లేదు. మేబీ ఇది ఒక 1 రోజులు 10 రోజులు ఇంపాక్ట్. మనకే మొన్నటి దాకా మదర్ ఆఫ్ ఆల్ డీడ్ అయిపోయింది, ఫాదర్ ఆఫ్ ఆల్ డీడ్ అయిపోయింది. అమెరికాతో యూరోపియన్ యూనియన్తో మనకి డీల్స్ బాగా జరిగినాయి. కాబట్టి ఇరాన్ వారు కూడా మనకి అడ్వాంటేజ్. కాబట్టి మనకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా భయపడద్దు, టెన్షన్ పడి ఊరికి అమ్మేసేయద్దు. ఒక 1 రోజుల కింద పడుతుంది, డౌన్ అవుతుంది. మనం ఎన్నో డౌన్లు చూసాం లాస్ట్ 2024 నుంచి చాలా డౌన్స్ చూసాం కాబట్టి టెన్షన్ అవ్వద్దు. కింద లెవెల్ ఏమైనా ఉంటే బై చేసుకోండి, ఊరికి ప్యానిక్ అమ్మద్దని నా పర్సనల్ ఒపీనియన్. రైట్. పాషా గారు, మొత్తంగా చూస్తున్నాం. సో ట్రంప్ ముందు